హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం సిఈఎన్ నెంబర్ 07/2024 ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి మినిస్టీరియల్ అండ్ అసోసియేటెడ్ కేటగిరీస్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనం అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియోలో నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఏమంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా మనకి ఈ నోటిఫికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఓపెనింగ్ డేట్ వచ్చేసి జనవరి 7వ తారీఖు 2025. అలాగే మనకి ఫిబ్రవరి 6వ తారీఖు వరకు అయితే నోటిఫికేషన్ క్లోజ్ అవుతుంది. ఆ తర్వాత మనకి పేమెంట్ చేయడానికి డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి 7 to 8 ఈ పీరియడ్లో మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే అంటే ఇక్కడ ఫిబ్రవరి 6th లోపు కనుక పేమెంట్ కనుక చేయలేకపోతే వాళ్ళకి 7th 8th 2 days మనకి పేమెంట్ చేయడానికి 2 days అయితే మనకి ఇస్తున్నారు. ఆ తర్వాత మనకి అప్లై చేసిన వాళ్ళు మాత్రమే మాడిఫికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మాడిఫికేషన్ కూడా మనకి ఏదైనా బై మిస్టేక్ ఏదైనా జరిగినప్పుడు మనకి వాటిని మాడిఫై చేసుకోవడానికి మనకి 9th నుండి 18th ఫిబ్రవరి డేట్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ప్లీజ్ నోట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ క్రియేట్ అన్ అకౌంట్ అండ్ ఆర్ఆర్బి చేంజ్ కెనాట్ బి మాడిఫైడ్. అవి కాకుండా మనకి ఏవైనా మార్పు అయితే చేసుకోవచ్చు. ఆర్ఆర్బి చేంజ్ చేయలేము. అలాగే క్రియేట్ అన్ అకౌంట్, ఎవరైతే క్రియేట్ అన్ అకౌంట్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి 2024 నోటిఫికేషన్స్ ఏవైతే వచ్చాయో మనకి రైల్వే ఒక క్రియేట్ అన్ అకౌంట్ అనేది ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత 2024లో లేదంటే నెక్స్ట్ రాబోయే ప్రతి నోటిఫికేషన్ కూడా మీరు ప్రతిసారి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీరు కనుక డీటెయిల్స్ ఇచ్చినప్పుడు లాగిన్ ఐడి పాస్వర్డ్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీరు కనుక మీ యొక్క ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే అక్కడ మనకి డైరెక్ట్గా ఆప్షన్ అయితే వస్తుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. సో అది క్రియేట్ అన్ అకౌంట్. ఒకవేళ కొత్తగా అప్లై చేసేవాళ్ళు ముందు క్రియేట్ అన్ అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. అక్కడ నుంచి మీరు ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేయాలి. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎనీ 1 RRB మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ ప్రాసెస్ అని చెప్తున్నారు. ఇక్కడ ఇంట్లో మనకి మాల్ ప్రాక్టీస్ చేయకూడదు, బ్యానర్డ్ ఐటమ్స్ తెచ్చుకోకూడదు. అలాగే స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్లో మనకి సింగిల్ స్టేజ్ సిబిటి అంటే ఒకే ఎగ్జామ్ అనేది ఉంటుంది. తర్వాత మనకి ట్రాన్స్లేషన్ టెస్ట్, పెర్ఫార్మెన్స్ టెస్ట్, అలాగే మనకి టీచింగ్ స్కిల్ టెస్ట్ అని చెప్పేసి మనకి 100 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. అర్థమైంది కదా. సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత మనకి ప్రొఫిషియన్సీ టెస్ట్, పెర్ఫార్మెన్స్ టెస్ట్ లేదంటే స్కిల్ టెస్ట్ అది చేయడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ కూడా మనకి లాస్ట్లో ఇవ్వడం జరిగింది, అది కూడా చూద్దాము. కాల్ లెటర్ ఏ విధంగా వస్తుంది, మనకి ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ ఏ విధంగా వస్తుంది అంటే మనకి మెయిల్ ఐడి పాస్వర్డ్ మన మెయిల్కి అయితే రావడం జరుగుతుంది, మన ఫోన్ నెంబర్కి అయితే మెసేజ్ రావడం జరుగుతుంది. మీరు మీ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ మీరు యూస్ చేసుకుని డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. అడ్మిట్ కార్డ్ అనేది మీకు సంబంధించిన ఆర్ఆర్బి ఏదైతే ఉంటుందో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత మనకి ఎగ్జామ్ అనేది నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి నార్మలైజేషన్ అనేది చేయడం జరుగుతుంది, మనకు వచ్చిన మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ 1:10 రేషియో, ఎంత రేషియోలో మనకి ఎగ్జామ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకుంటారు అంటే మనకి ఇక్కడ వచ్చేసి ట్రాన్స్లేషన్ టెస్ట్ వాళ్ళకైతే మనకి 1:10 రేషియోలో అయితే మనకి పోస్ట్కి తీసుకోవడం జరుగుతుంది సిబిటి 1 తర్వాత వచ్చేసి మనకి టీచింగ్ స్కిల్, పెర్ఫార్మెన్స్ టెస్ట్ వీటికి సంబంధించి మనకి 1:2.5 ఒక పోస్ట్కి 2.5 మెంబర్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ 2 మెంబర్స్కి ఒక 5 మెంబర్స్ తీసుకుని అందులో నుంచి 2 తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అయితే మనకి ఎగ్జామ్లో ఉంటుంది. ఓకేనా. ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చూడండి, ఇక్కడ candidates waiting for final result will not applicable అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చూడండి, వెయిటింగ్ రిజల్ట్ ఆఫ్ ఫైనల్ ఎగ్జామినేషన్
for prescribed qualification whose final result will be declared after closing date of online submission of application are not eligible. ఎవరైతే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో మనకి నోటిఫికేషన్ తర్వాత కనుక రిజల్ట్ వచ్చింది అనుకుంటే కనుక మనకి అప్లై చేయడానికి లేదు. రిజల్ట్ కోసం ఎవరైతే చూస్తారో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి మన దగ్గర కనుక సర్టిఫికేట్ లేకపోతే కనుక అప్లై చేయడానికి లేదు. చాలా చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ పాయింట్, చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా మీ పేరు ఉందో అదే విధంగా మీరు అప్లికేషన్లో ఎంటర్ చేయాలి. మీ ఫాదర్ నేమ్ ఏ విధంగా ఉందో, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా అయితే ఉందో, తర్వాత మీ యొక్క నేమ్ ఏ విధంగా ఉందో కరెక్ట్గా 10th క్లాస్ సర్టిఫికేట్లు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మీరు పెట్టుకోండి. ఆధార్లో కొన్ని మిస్టేక్స్ అయితే ఉంటాయి కాబట్టి 10th క్లాస్ బేస్డ్ ఉండేలాగా మనకి ఆధార్ కార్డులో మాడిఫికేషన్ అయితే మీరు చేసుకోండి. అర్థమైంది కదా, చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు. మాడిఫికేషన్ కూడా ఇక్కడే అప్లై చేస్తారు ఎక్కువ మంది. తర్వాత మీకు సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ ఆన్ ఆల్ డాక్యుమెంట్ షుడ్ బి ఐడెంటికల్. సిగ్నేచర్ మీరు చేస్తారు కదా ప్రతి సర్టిఫికేట్లో లేదంటే ప్రతి డాక్యుమెంట్లో మీరు ఏ విధంగా అయితే సైన్ చేస్తారో ఒకేలాగా కంప్లీట్ ప్రాసెస్ ఈ యొక్క అప్లికేషన్ నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు డాక్యుమెంట్కి వెళ్ళిన కానీ ఎక్కడైనా కానీ మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు. అక్కడ ఏదైతే మీరు పెడతారో ప్రతి చోట మీరు సిగ్నేచర్ అదే విధంగా పెట్టాలి. నెక్స్ట్ చూడండి, మెడికల్ స్టాండర్డ్స్ అయితే ప్రతి పోస్ట్కి డిఫరెంట్గా ఉంటుంది. ఉన్న పోస్ట్లో మనకి C2, C1, B1 ఈ విధమైన మెడికల్ స్టాండర్డ్స్ అయితే కావాలి. ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. వాటికి ఫిట్టా కాదనేది మీరు చూసుకోండి ఒకసారి. దాని ప్రకారంగా మీరు ప్రయారిటీ ఇచ్చేటప్పుడు ఆ విధంగా అయితే ఇవ్వాలి. ఎవరైతే B1కి ఫిట్ లేరనుకోండి, B1కి సంబంధించిన ఫస్ట్ పోస్ట్ అనేది మీరు పెట్టుకోకూడదు. B1 స్టాండర్డ్స్ ఉన్న పోస్ట్ ఏదైతే ఉంటుందో వాటిని మీరు ఫస్ట్ ప్రయారిటీకి ఇవ్వకూడదు. దానికోసమనే మీరు కావాలి అంటే బయట మీ యొక్క ఐ చెకప్ చేయించుకోండి. ఈ విధంగా స్టాండర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. నియర్ విజన్, ఫేర్ విజన్ ఈ విధంగా అయితే ఇచ్చారు. ఈ యొక్క ఇక్కడ చూడండి 0.06, 6/9, 6/12 ఈ విధంగా అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఏజ్ లిమిట్ ఏ విధంగా ఇచ్చారు చూడండి. ఇక్కడ ఇది వచ్చేసి మనకి అప్పర్ ఏజ్ లిమిట్, లోయర్ లిమిట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి 1/1/2007 అంటే 2వ తారీఖు జనవరి 2007 తర్వాత ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి లేదు. ఇది లోయర్ లిమిట్. ఇక్కడ నుంచి ఈ లోపు అంటే 2007 జనవరి 1 అక్కడ నుండి మీరు తీసుకుని ఈ బిలో ఇది ఎంతవరకు అంటే ఈ లిమిట్ అనేది మనకి ప్రతి పోస్ట్కి ఒక్కొక్కలాగా ఉంది. ఇక్కడ 18 ఇయర్స్ ఉంది, 18 ఇయర్స్ టు 33 కొన్ని పోస్టులకి 35, 36, 38, 43, 48 ఈ విధంగా అయితే రెండు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి యూఆర్ కనుక తీసుకున్నట్లయితే యూఆర్లో మనకి ఇక్కడ ఈ ఏజ్ లిమిట్ చూడండి. ఇక్కడ 1992 యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఇక్కడ నుండి లోయర్ లిమిట్ నుండి జనవరి 2, 1992 ఈ మిడిల్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ అనేది. ఆ తర్వాత వచ్చేసి మనకి ఓబీసీ క్రిమిలేయర్, దీనికి సంబంధించి మనకి వీళ్ళు ఎక్కడ వరకు ఇక్కడ నుంచి తీసుకుని మనకి 1989 వరకు వెళ్ళాలి. జనవరి 2 ఈ బిట్వీన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎస్సీ ఎస్టీ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ 2007 నుండి స్టార్ట్ చేస్తే మనకి ఈ బిలో 1987 వరకు ఎవరైతే పుట్టి ఉంటారో ఈ మిడిల్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది ఈ విధంగా తీసుకుంటారు. ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్కలాగా ఉంది. అలాగే మనకి దీనిపైన మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకసారి చూడండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఉంది, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంది, ఎక్స్ సర్వీస్ మెన్కి ఇక్కడ 3 ఇయర్స్ ఉంది. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్లో చూడండి, టెలిగ్రామ్ ఛానల్లో మనకి వెబ్సైట్ నేను అప్లోడ్ చేస్తాను. అలాగే
అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఈ నోటిఫికేషన్ అయితే ఉంది, ఒకసారి గమనించండి. ఇక్కడ కనుక చూసినట్లయితే ఎగ్జామ్ ఫీజు వచ్చేసి మనకి యూఆర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 500 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత CBT1 ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు 400 రూపీస్ అయితే రిటర్న్ ఇవ్వటం జరుగుతుంది. ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రమే రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ కనుక రాయకపోతే 400 రూపీస్ అనేది రిటర్న్ రాదు. అలాగే మనకి ఇక్కడ PWD, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్మెన్, SC, ST, మైనారిటీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీ అనేది OBC, EWS ఈ రెండు వేరు. EBC అనేది యూఆర్లో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే ఫీజు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 250 రూపీస్ మీరు కట్టాలి. 250 రూపీస్ ఎగ్జామ్ రాసిన తర్వాత రిటర్న్ చేయడం జరుగుతుంది. కాబట్టి EBC అనేది రిజర్వేషన్ అయితే ఏమీ లేదు, ఓన్లీ ఎగ్జామ్ ఫీజు దగ్గర మాత్రమే మీకు కన్సెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 250 రూపీస్ ఎగ్జామ్ రాసిన తర్వాత రిటర్న్ చేయడం జరుగుతుంది. OBC, EWS రిజర్వేషన్ ఉంది, EBCకి మాత్రం లేదు. దాని యొక్క డిఫరెన్సెస్ అనేది నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదంతా కూడా మనకి EBC ఎవరు వస్తారు, దీనికి EBC కింద ఎవరు వస్తారు అనేది డీటెయిల్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు నోటిఫికేషన్లో చూడండి. ఇక్కడ చూడండి ఎగ్జామ్ ఏ విధంగా జరుగుతుంది, పేపర్ ఏ విధంగా ఇస్తారు. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ వచ్చేసి మనకి ప్రొఫెషనల్ ఎబిలిటీ 50 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ 15 మార్క్స్, రీజనింగ్ 15 మార్క్స్, మ్యాథ్స్ 10 మార్క్స్, జనరల్ సైన్స్ 10 మార్క్స్. ఓవరాల్గా మనకి టోటల్ 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఎగ్జామ్ టైం వచ్చేసి మనకి 90 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్లో. PWD ఎవరైతే ఉంటారో PWD వాళ్ళకైతే 120 మినిట్స్ అయితే ఉంటుంది. 120 మినిట్స్ ఉంటుంది. నార్మల్ వాళ్ళకైతే 90 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సిలబస్ క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి మ్యాథ్స్లో మనకి ఏ విధంగా సిలబస్ ఉంటుంది, దేనిపైన మనకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి మనకి మ్యాథ్స్ ఇక్కడ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది క్లియర్గా. నెంబర్ సిస్టమ్, బోడమాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, LCM, HCF, రేషియో అండ్ ప్రపోర్షన్స్ ఈ విధంగా సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. రీజనింగ్ కూడా సిలబస్ ఈ విధంగా, ఈ సిలబస్ మీరు చదువుకుని వెళ్ళాలి. తర్వాత జనరల్ అవేర్నెస్ కూడా ఇవ్వడం జరిగింది. జనరల్ సైన్స్ వచ్చేసి మనకి అప్ టు 10th CBSE సిలబస్ అని చెప్తున్నాను కాబట్టి ఎగ్జామ్లో ఇచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి CBSE సిలబస్ బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. జనరల్ సైన్స్ సంబంధించి 10 మార్క్స్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ప్రొఫెషనల్ ఎబిలిటీ అనేది మనకి ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి ఆ సిలబస్ అనేది క్లియర్గా మనకి ఇదే నోటిఫికేషన్లో లాస్ట్లో ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ చూడండి జూనియర్ ట్రాన్స్లేటర్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ట్రాన్స్లేషన్ టెస్ట్ ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడ మొత్తం క్లియర్గా ప్రతిదీ కూడా మనకి ఇక్కడ టీచింగ్ స్కిల్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇక్కడ 100 మార్క్స్కి అయితే ఇవ్వటం జరుగుతుంది. ఒకసారి మీరు గమనించండి. టీచింగ్ స్కిల్ టెస్ట్ ఇక్కడ ఇచ్చారు. స్కిల్ టెస్ట్ విల్ బి 150 మార్క్స్. దేర్ విల్ నాట్ బి ఎనీ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ ఫర్ స్కిల్ టెస్ట్. మినిమం క్వాలిఫికేషన్ అయితే ఏం లేదు. ఇక్కడ వచ్చేసి మనకి 15% అయితే మనకి టోటల్ మార్క్స్లో తీసుకోవటం అయితే జరుగుతుంది. ఇక్కడ 15%, ఇందులో వచ్చిన 15% మార్క్స్ అయితే మీకు తీసుకోవటం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు CBT1 రాస్తున్నారు, అలాగే స్కిల్ టెస్ట్ కూడా రాస్తున్నారు కాబట్టి ఇందులో నుంచి 15%, అలాగే రిమైనింగ్ పర్సెంటేజ్ ఇక్కడ నుంచి తీసుకోవటం జరుగుతుంది. ఈ విధంగా ఈ రెండింటిని బేస్ చేసుకుని ఫైనల్ రిజల్ట్ అయితే ఇవ్వటం జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది మనకి కంప్లీట్గా ఆ ఫార్మేట్లు కూడా ఇదే నోటిఫికేషన్లో లాస్ట్లో అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ ఒకసారి గమనించండి. ఇన్వాలిడ్ అప్లికేషన్స్, రిజెక్షన్స్ ఏ విధంగా అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు అని చెప్పేసి ఇక్కడ
చాలా ఇచ్చారు. మనం అప్లోడ్ చేసేటప్పుడు సిగ్నేచర్ కానీ, ఫోటో కానీ, లేదంటే డాక్యుమెంట్స్ కానీ వాళ్ళు చెప్పిన విధంగా అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫోటో మనం అప్లోడ్ చేసేటప్పుడు కళ్ళజోడు పెట్టుకుని, లేదంటే స్టైలిష్గా ఫోటో కళ్ళజోడు పెట్టుకోవడం, హెల్మెట్ పెట్టుకోవడం, క్యాప్ పెట్టుకోవడం, ఈ విధంగా ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటాయి కదా, వాటిని రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇన్వాలిడ్ సిగ్నేచర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇన్కంప్లీట్ ఫిల్డ్ అప్లికేషన్స్, మీరు కంప్లీట్ చేసి ఫైనల్గా అమౌంట్ అనేది మీరు కట్టలేదంటే అప్లికేషన్ అనేది అప్లై చేసినట్లు కాదు. చూసారుగా ఎన్ని విధాలుగా రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు గమనించండి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉంటారో వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళటానికి ఫ్రీ ట్రావెలింగ్ పాస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్లీపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే డాక్యుమెంట్ అనేది మనకి వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఆ పాస్ అనేది మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక తీసుకుని వెళ్ళి రిజర్వేషన్ కౌంటర్లో ఇస్తే అక్కడ రిజర్వేషన్ అనేది చేస్తారు. ఆ విధంగా మీరు ఫ్రీ ట్రావెల్ పాస్ అనేది యూస్ చేసుకోవచ్చు వెళ్ళడానికి రావడానికి. ఇక్కడ ఒకసారి చూడండి, వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్స్. మీరు ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ ఏం తీసుకుని వెళ్ళాలి, ఏ ఫార్మాట్లో తీసుకుని వెళ్ళాలి అనేది కంప్లీట్గా ఇక్కడ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాటి యొక్క జిరాక్స్ కానీ, ఒరిజినల్ సర్టిఫికేట్స్ కానీ ఏ ఫార్మాట్లో ఉండాలి కంప్లీట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇదే నోటిఫికేషన్లో ఆ ఫార్మాట్స్ అన్నీ కూడా అటాచ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్లో మనకి లాస్ట్లో అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ చూడండి, సర్టిఫికేట్స్ ఫార్మాట్స్ అని చెప్పుకున్నాం కదా, ఆ ఫార్మాట్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఈ విధంగా ఇదే ఫార్మాట్లో ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్లో కూడా ఇదే ఫార్మాట్లో ఉంటే కనుక మీరు అదే డౌన్లోడ్ చేసుకుని అదే అప్లై చేసుకుని మీరు సబ్మిట్ అయితే చేయొచ్చు. లేదు అంటే ఇదే ఫార్మాట్లో మీరు కావాలని చెప్పేసి మాన్యువల్గా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ ఇదే ఫార్మాట్లో మీరు తీసుకొని వెళ్ళాలి. సెల్ఫ్ డిక్లరేషన్ ఓబీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్, ఈ విధంగా మనకి ప్రతిదీ ఫార్మాట్ అయితే ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఇదే ఫార్మాట్లో ఈబీసీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఒకసారి గమనించండి. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్. నెక్స్ట్ మనం సిలబస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకి జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ, ఇక్కడ వచ్చేసి మనకి 50 క్వశ్చన్స్ అయితే 50 క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ 12th +2 స్టేజ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, హిందీ ట్రాన్స్లేట్ కాబట్టి ఇక్కడ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. సిలబస్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పేసి మనకి ఇది సిలబస్. చూసారు కదా, ప్రొఫిషియన్సీ టెస్ట్ అన్నాం కదా, అక్కడ ఏ విధంగా ఇస్తారనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతిదీ కూడా మనకి 50 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, స్టాఫ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, ఇవన్నీ కూడా డిఫరెంట్ పోస్టులు అయితే మనకు ఉన్నాయి కదా, దానికి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి స్కిల్ టెస్ట్ కూడా మనకి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన సిలబస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి చీఫ్ లా అసిస్టెంట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకి ఇక్కడ చూడండి, టోటల్ మార్క్స్ వచ్చేసి మనకి 50. ఓకేనా. సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్, ఇది కూడా మనకి టోటల్ వచ్చేసి 50 మార్క్స్. ఇదంతా కూడా సిలబస్. ఆల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అండ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకి టోటల్ 50. ఈ విధంగా ప్రతిదీ కూడా సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. మీరు ఒకసారి చూడండి, ఆ సిలబస్ ప్రకారం మీరు చదువుకుని వెళ్ళాలి. చూసారు కదా, ఇదంతా కూడా సిలబస్. ఇక్కడ చూడండి, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ పోస్ట్ పారామీటర్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి పోస్ట్కి కూడా ఎడ్యుకేషనల్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ప్రతి పోస్ట్కి కూడా సపరేట్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనుక చూసినట్టయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ బార్ కామర్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కదా, ఇది పే లెవెల్ వచ్చేసి 8, బేసిక్ పే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెడికల్ స్టాండర్డ్స్ ఈ విధంగా ఇచ్చారు. తర్వాత మనకి ఏజ్ లిమిట్ 18 to 48 years ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ చూడండి, మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అట్లీస్ట్ 50% మార్క్స్ అయితే ఉండాలి. తర్వాత
ఇక్కడ హౌఎవర్ ద డిగ్రీ ఆఫ్ ఎంకామ్ ఇన్ అప్లైడ్ బిజినెస్ ఎకనామిక్స్ షల్ నాట్ బీ ఎలిజిబుల్. ఎంకామ్ వాళ్ళు అప్లికబుల్ కాదని చెప్పేసి చెప్తున్నారు. ఆ తర్వాత మీరు బీఈడి చేసి ఉండాలి. ఇక్కడ బీఈడి ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ మీడియం చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఇది ఉండాలని చెప్తున్నారు. ఈ విధంగా ప్రతి పోస్ట్కి కూడా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ బార్ కామర్స్ మెయిల్ వీళ్ళకి వచ్చేసి మనకి సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పైన ఏ విధంగా ఇచ్చారో కింద కూడా అదే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు మీ యొక్క ఎడ్యుకేషన్, మీ యొక్క పోస్ట్, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని మీరు ఇక్కడ ఒకసారి మీరు గమనించండి. మీరు ఎంతవరకు ఎలిజిబుల్, ఏ పోస్ట్కి ఎలిజిబుల్, ఆ పోస్టులు మీరు ప్రయారిటీ ఇవ్వాలి. మీరు ఏది పడితే అది ఇవ్వకూడదు. మెడికల్ స్టాండర్డ్స్ మీరు చూసుకోవాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు చూసుకోవాలి, మెడికల్ స్టాండర్డ్స్ కూడా మీరు చూసుకోవాలి. నెంబర్ ఆఫ్ పోస్టులు ఏ జోన్లో ఎక్కువగా ఉన్నాయో, ఎక్కడ ఉన్నాయో ఒకసారి మీరు చూసుకుని ఇదంతా అనాలిసిస్ మీరు చేసుకుని అప్లికేషన్లో మీరు క్లియర్గా పోస్ట్ ప్రయారిటీ దగ్గర ఉపయోగపడుతుంది. ఒకసారి మీరు గమనించండి. ఈ విధంగా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా చూడండి, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి ఇక్కడ జరిగింది. 2 years ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఎస్సి కోర్స్ ఆర్ అన్న దగ్గర మనకి ఇది కానీ, లేదంటే మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అట్లీస్ట్ 50% మార్క్స్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇది ఏ. నెక్స్ట్ వచ్చేసి రెండిట్లో ఇదైనా పర్వాలేదు. తర్వాత బి వచ్చేసి బీఈడి కంపల్సరీ, ప్రొఫిషియన్సీ టీచింగ్ ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ కంపల్సరీ. ఏబిసిడి మనకి ఇవ్వడం జరిగింది. ఏబిసిడి ప్రతిదీ సాటిస్ఫై చేయాలి. అది మన దగ్గర ఆ యొక్క క్వాలిఫికేషన్ అనేది మనకు ఉండాలి. ఆర్ ఉన్నప్పుడు రెండిట్లో ఏదో ఒకటి. ఇక్కడ ఏలో 2 points మనకు చెప్తున్నారు. 2 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆర్ అని పెట్టినప్పుడు రెండిట్లో ఏదైనా పర్వాలేదు. రిమైనింగ్ బీసీడీ కంపల్సరీ చూసుకున్న. ఈ విధంగా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి మీరు చూసుకోండి. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ విధంగా మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి పోస్ట్ కూడా మీరు ఒకసారి గమనించండి. ఆ తర్వాత వచ్చేసి మనకి ఏ జోన్లో ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి కేటగిరీ వైజ్గా మీరు చూసుకోవాలి. ఇక్కడ వేకెన్సీస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మీరు ఏ జోన్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ జోన్ ఫస్ట్ మీరు చూసుకోండి. మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకోండి. మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్లో చూసుకోండి. ఆ ఎలిజిబుల్ పోస్ట్కి ఎక్కువ పోస్టులు ఏ జోన్లో ఉన్నాయి ఇక్కడ మీరు చూడండి. అహ్మదాబాద్, ఆర్ఆర్బీ అహ్మదాబాద్ చూస్తే కనుక యూఆర్లో మనకి 3 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అందులో స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ యూఆర్లో 3 పోస్టులు. అలాగే మనకి ఇక్కడ ఓబీసీ ఎన్సిఎల్ 1 పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా తక్కువ కాబట్టి ఇక్కడ మీరు అప్లై చేసుకోకూడదు. అజ్మీర్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, బెంగళూరు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి యూఆర్లో వచ్చేసి మనకి 8 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఎవరైతే యూఆర్లో ఉంటారో ఈ 8 పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. ఈ జోన్లో టోటల్ పోస్టులు మనకి టోటల్ పోస్టులు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఆ టోటల్ పోస్టులు అనేది మీకు సంబంధం లేదు. టోటల్ పోస్టులు ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీ, ఎన్సిఎల్, ఈడబ్ల్యూఎస్ అందరికీ కలిపి మనకు టోటల్ పోస్ట్ అయితే ఉంటుంది. కానీ మీరు ఏదైతే కేటగిరీ ఉంటుందో ఆ కేటగిరీలో ఉన్న పోస్టులు మాత్రమే మీకు ఎలిజిబుల్ ఉంటుంది. ఇక్కడ ఎస్సీ కనుక చూసుకున్నట్లయితే ఎస్సీలో ఉన్న పోస్టులు, అలాగే మీకు యూఆర్లో ఉన్న పోస్టులు కూడా మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఈ రెండిట్లో మీకు ఎక్కడైనా కట్ ఆఫ్ అనేది యూఆర్ కంటే ఎక్కువ వచ్చినప్పుడు ఎస్సీ క్యాండిడేట్ను కూడా మనకి యూఆర్లో తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎస్సీలో ఉన్న పోస్టులు అలాగే యూఆర్లో ఉన్న పోస్టులు రెండింటి కూడా మీరు ఎలిజిబిలిటీ ఉంటారు. ఆ తర్వాత వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కనుక మనం చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్లో ఉన్న పోస్టులు ఏవైతే ఉంటాయో ఆ పోస్టులకి మాత్రం ఎలిజిబుల్. నెక్స్ట్ యూఆర్లో ఉన్న ప్రతి పోస్ట్కి మీరు ఎలిజిబుల్ ఉంటారు. సో ఈడబ్ల్యూఎస్ యూఆర్లో ఉన్న టోటల్ పోస్టులు మీరు
ఎలిజిబుల్ ఉంటారు. ఎస్సీ ఎస్టీలకు ఉన్న పోస్టులు మీకు సంబంధం లేదు, ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ ఉండదు. ఆ విధంగా మీరు కంపేర్ చేసుకుని ఏ జోన్లో ఎక్కువగా ఉన్నాయో, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి పోస్ట్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయో మీరు చూసుకొని అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మన సికింద్రాబాద్ జోన్ ఒకసారి చూద్దాము. ఇవన్నీ కూడా చెన్నై ఇక్కడ ఒకసారి చూడండి, చెన్నై కూడా మన దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి టోటల్ పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది, కేటగిరీ వైజ్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీ యొక్క జోన్లో టోటల్ మనకి చాలా పోస్టులు అయితే ఉన్నాయి, కానీ ఈ జోన్లో చెన్నై జోన్లో ఈ పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇక్కడున్న పోస్టులు ఏవైతే ఉంటాయో ఆ పోస్టులు మాత్రమే మీకు ఎలిజిబుల్ ఉంటుంది. అందులో కూడా యూఆర్లో ఉన్న వాళ్ళకి ఈ 48 పోస్టులు మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. ఎస్సీ వాళ్ళకి 10+48. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ 6+48. అందులో కూడా మనకి ఇవన్నీ పోస్టులు లేవు, ఇక్కడ గ్యాప్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ 1 అని చెప్పేసి, అంటే ఈ పోస్ట్ ఏదైతే ఉంటుందో దానికి కూడా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రీచ్ అవుతున్నారో లేదో చూసుకోండి. ఈ పోస్ట్ అయితే ఉంది కానీ మీరు ఎలిజిబుల్లా కాదా, దాన్ని బట్టి మీరు చూసుకుని జోన్ సెలెక్షన్ చేసుకుని ఫస్ట్, ఆ తర్వాత పోస్ట్ ప్రయారిటీ మీరు ఇచ్చుకోవాలి. చాలా జాగ్రత్తగా మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసేటప్పుడు ఈ విధంగా మనకి పోస్టులు జోనల్ వైజ్గా మనకి ఇవ్వడం జరిగింది. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏ జోన్లో ఎక్కువగా పోస్టులు ఉన్నాయో చూసుకుని, మీ కేటగిరీ ఎక్కడ ఎన్ని పోస్టులు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయో చూసుకొని మీరు అప్లై చేసుకోండి ఈ విధంగా. సో డౌట్స్ ఏమంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.